ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క్రమంలోనే మంత్రి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వాస్తవాలను వినే పరిస్థితిలో వైసీపీ లేదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుండటంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలగజేసుకుని వైసీపీ సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టారు. మంత్రి మాట్లాడుతూ విద్యారంగంపై శాసన మండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటికి వెళ్లారు? ఈ విషయాలన్నీ ఆ రోజే చెప్పాం. మీరెందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రియంబర్స్మెంట్పై చాలా స్పష్టంగా చెప్పాం. వినకుండా చదవకుండా మళ్ళీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాస్తవాలు చెబుతుంటే దాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో 4200 కోట్ల బకాయిలు పెట్టారు. అవునో కాదో చెప్పాలి, వివరాలు పంపిస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ వివరాలన్నీ అందులో ఉన్నాయి. 2019లో ఆనాటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయ్యింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తాం. హౌస్ సాక్షిగా హామీస్తున్నాం. చర్చలో వైసీపీ సభ్యులు లేకపోతే నేనేం చేయగలను? బీఎస్సీలో విద్యారంగంపై చర్చ కావాలని అడిగితే ఒప్పుకున్నాం. కానీ ఆ చర్చకు వైసీపీనే లేదు. వాస్తవాలు వినడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలు పూర్తిగా చదవాలని మంత్రి లోకేష్ సూచించారు. విద్యార్థుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడిందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. వసతి దీవెన ఏనాడు సక్రమంగా చెల్లించలేదని మండిపడ్డారు.